హాయ్ అండి. నిన్నైతే మా షాప్ ఓపెనింగ్ చేశామని మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇంక ఇదైతే సెకండ్ డే అనమాట. ఇంకా పౌచ్లు అవి సర్దాల్సింది ఉంది. కొత్త షాప్ కదా, కొంచెం మార్నింగ్ షాప్కి తొందరగా వచ్చేస్తే స్టాక్ అంతా సర్దుకోవచ్చు అని చెప్పి ఇంకా మార్నింగ్ రైస్ వరకు వండేసి పిల్లలకైతే ఎగ్ ఫ్రై చేసి పంపించేశానండి. ఇంకా మాకైతే నిమ్మకాయ పులిహోర చేసుకుందామని ఇంకా లంచ్కి వెళ్ళినప్పుడు ఇంకా అదైతే చేశాను. ఇంకా సరే అని అది భోజనం చేసే ముందు ఈవినింగ్ స్నాక్స్ కింద శనగలు అయితే ఉడకపెట్టానండి. ఇది నేను నానబోసి కూడా దగ్గరగా ఒక వారం 10 రోజులు అవుతుంది. కాకపోతే నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసాను. ఎందుకంటే వాటిని చేయడానికి నాకు టైం అయితే సెట్ అవ్వలేదు. ఈ ముక్క చెప్తే నవ్వుతారేమో, ఎందుకంటే కొత్త షాప్ వర్క్స్ మీద ఉన్నాం కదండి. అసలు కర్రీస్ కూడా ఇంట్లో చేసి 2 పూట్ల భోజనం చేసి మేము ఇంట్లోవి ఒక వారం రోజులు అయిపోతుందేమో. అంటే రైస్ వండి కర్రీస్ బయట అయితే తెచ్చుకుంటున్నాను. ఇంకా బయట తినాలన్నా ఎక్కువ రోజులు కష్టమని వాళ్ళైతే లెమన్ రైస్ అయితే చేసేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి శనగలు అయితే పెట్టానండి. ఇంకా శనగల్లోకి ఏంటంటే ఆనియన్ కావాలి కదా, ఇంకా అవి కూడా రెడీ చేసేసి ఇంక నేను షాప్కి అయితే వచ్చేసాను. మా వారికి అయితే లెమన్ రైస్ తీసుకొని వచ్చాను. ఇంకా మా వాడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా వారికి నాకైతే ఇలా శనగలు ఉల్లిపాయలు కలిపేసి మసాలా లాగా చేసుకొని షాప్ దగ్గరికి అయితే వచ్చారనమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.